హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ లెర్నింగ్. అండ్ మనం 15th నుంచి కరెంట్ అఫైర్స్ అనేది నేను చెప్పలేదు, కొంచెం బిజీగా ఉండి. సో మనం 15th నుంచి ఈ రోజు అంటే 18th వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో 4 days కరెంట్ అఫైర్స్ అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. సో 15th మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు కాబట్టి 16th ఇంపార్టెంట్ ఏంటో చూద్దాం. సో 16th ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మనం ఆ రోజున విజయ్ దివాస్ని సెలబ్రేట్ చేసుకుంటాం. సో విజయ్ దివాస్ అంటే ఏంటి అని అంటే టు రిమెంబర్ ద మ్యారిటర్స్ ద సాక్రిఫైస్ అండ్ టు స్ట్రెంథెన్ ద రోల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫర్ ద కాజ్ ఆఫ్ నేషన్. సో ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ లైఫ్స్ని దేశం కోసం సాక్రిఫైస్ చేసి అమరులు అవుతారో వాళ్ళకి గుర్తుగా మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో విజయ్ దివాస్ని ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటాము? 16th డిసెంబర్న. అండ్ ఈ రోజు 18th డిసెంబర్న ఉన్న ఇంపార్టెంట్ డే ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటే టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ మైగ్రేట్స్ అండ్ రెఫ్యూజీస్. సో మైగ్రెంట్స్ అండ్ రెఫ్యూజీస్ యొక్క ఇంపార్టెన్స్ని అందరికీ చెప్పడం కోసము ఈ డేని మనము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో రెఫ్యూజీస్ అంటే ఎవరండి? శరణార్థులు. సో మైగ్రెంట్స్ అంటే ఏంటి? ఒక దేశం నుంచి ఒక దేశానికి వలస వెళ్ళే వాళ్ళని మైగ్రెంట్స్ అని అంటాం మనం. సో వాళ్ళ రైట్స్ అనేది ఇంపార్టెంట్ అనేది చెప్పడానికి ఈ డేని, ఒక డేని 18th డిసెంబర్ని ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ 18th డిసెంబర్లో ఇంకొక ఇంపార్టెంట్ డే ఉంది, అదే మైనారిటీ రైట్స్ డే ఇన్ ఇండియా. ఈ డేని మనం ఇండియాలోనే సెలబ్రేట్ చేసుకుంటాము. ఇట్ ఈస్ నాట్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డే. ఓకే, మైనారిటీస్ రైట్స్ అనేది ఇంపార్టెంట్. మైనారిటీస్ యొక్క రైట్స్ కూడా ఉంటాయి. వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేయడం కోసము, దాని మీద అవగాహన ఉండడం కోసము ఒక డేని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో 18th డిసెంబర్ని మైనారిటీస్ రైట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము ఇన్ ఇండియా. అండ్ తర్వాత ఇది మనకి ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. సో దాంట్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ డెవలప్డ్ భూ పరీక్ష డివైస్ టు డిటెక్ట్ సాయిల్ హెల్త్ ఇన్ 90 seconds. సో ఏ ఇన్స్టిట్యూట్ అండి? ఐఐటి కాన్పూర్. ఈ ఐఐటి కాన్పూర్ భూమి యొక్క సాయిల్ హెల్త్ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి ఒక డివైస్ని కనుక్కున్నారంట. ఈ డివైస్లో ఆ సాయిల్ హెల్త్ ఏ విధంగా ఉంది అని ఒక 90 secondsలో మనకు తెలిసిపోతుంది. సో ఏ ఇన్స్టిట్యూషన్ దీన్ని డెవలప్ చేసింది? ఐఐటి కాన్పూర్. ఈ డివైస్ ఎలా పనిచేస్తుంది అని అంటే ఈ డివైస్ని మొబైల్కి అనుసంధానం చేస్తారు. సో మొబైల్లో ఈ డివైస్ మొబైల్లో మనకి ఆ సాయిల్ హెల్త్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది తెలుస్తుంది. సో సాయిల్ హెల్త్ తెలిసిన తర్వాత మనం ఏ క్రాప్కి ఏ ఫెర్టిలైజర్ని ఆ ల్యాండ్ మీద యూజ్ చేయాలి అనేది మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ల్యాండ్ సాయిల్ హెల్త్ని తెలుసుకోవడానికి రూపొందించిన డివైస్ ఏ ఇన్స్టిట్యూషన్ రూపొందించింది అని అంటే అది ఐఐటి కాన్పూర్. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి హూ హ్యాస్ వన్ ద టైటిల్ ఆఫ్ ఫైడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2021. ఈ అవార్డు ఎవరు విన్ అయ్యారు? మ్యాగ్నస్ కార్ల్సెన్. ఈయన నార్వేకి సంబంధించిన చెస్ ప్లేయర్, నంబర్ 1 చెస్ ప్లేయర్. సో ఈయన మనకి దుబాయ్లో కండక్ట్ చేస్తున్న ఫైడ్ అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అనమాట. సో ఇది ఈ ఇన్స్టిట్యూషన్ కండక్ట్ చేస్తున్న ఇంటర్నేషనల్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో మ్యాగ్నస్ కార్ల్సెన్ విన్ అవ్వడం జరిగింది. అండ్ ఈయన 2013, 14, 16, 18లో కూడా ఈయనే ఫైనల్లో విన్ అవ్వడం జరిగింది. అండ్ మన ఇండియా విషయానికి వస్తే 2013లో మన చెస్ ఛాంపియన్ అయిన విశ్వనాథ్ ఆనంద్ పైన ఈయన విన్ అవ్వడం జరిగింది. సో ఫైడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2021 ఎవరికి వచ్చింది అంటే మ్యాగ్నస్ కార్ల్సెన్. ఈయన ఏ కంట్రీకి సంబంధించిన ప్లేయర్? నార్వే. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం మనం. ఇన్ విచ్ స్టేట్ 5 డ్రోన్ స్కూల్స్ విల్ బి ఓపెన్డ్. సో డ్రోన్ స్కూల్స్ ఓపెన్ చేసిన స్టేట్ ఏది అని అంటే అది మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని 5 డిస్ట్రిక్ట్స్లలో ఈ డ్రోన్ స్కూల్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ డ్రోన్ స్కూల్స్ ఎందుకు అని అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డ్రోన్ టెక్నాలజీ మీద ఒక అవగాహన రావడం కోసం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఈ డ్రోన్ స్కూల్స్ని మనకి మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో 5 డిస్ట్రిక్ట్స్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి గ్వాలియర్, భోపాల్, ఇండోర్, జబల్పూర్ అండ్ సట్నా. సో ఈ 5 డిస్ట్రిక్ట్స్లో ఈ డ్రోన్ స్కూల్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్ స్టేట్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనోహర్ పర్రికర్ సైన్స్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్? వెరీ ఈజీ క్వశ్చన్. సో మనోహర్ పర్రికర్ అంటే ఎవరు? మనకి గోవా చీఫ్ మినిస్టర్గా వర్క్ చేశారు. సో ఆయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో ఈ సైన్స్ ఫెస్టివల్ ఆయన పేరు మీద ఒక సైన్స్ ఫెస్టివల్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే అది గోవా. సో ఇది ఏ ఎడిషన్ అంటే 3rd ఎడిషన్.
నెక్స్ట్ వచ్చి హూ హ్యాస్ రిసీవ్డ్ ద డాక్టర్ ఇదా ఎస్ స్కూడర్ ఓరేషన్ అవార్డ్. సో ఈ డాక్టర్ ఇదా ఎస్ స్కూడర్ ఓరేషన్ అవార్డ్ ఎవరికి వచ్చింది అని అంటే అజిమ్ ప్రేమ్జీ. అజిమ్ ప్రేమ్జీ ఎవరండి? చైర్మన్ ఆఫ్ విప్రో లిమిటెడ్. సో విప్రోకి ఈయన చైర్మన్. సో ఈయనకి ఈ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు ఈయనకి ఎందుకు ఇచ్చారు అంటే ఈయన సొసైటీకి చేసిన మేలుకి ప్రతిఫలంగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్ ఇదా ఎస్ స్కూడర్ ఓరేషన్ అవార్డు ఎవరికి వచ్చింది? విప్రో చైర్మన్ అయిన అజిమ్ ప్రేమ్జీకి రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ టు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఫర్ 2022-2023. సో 2022-2023కి గాను ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కౌన్సిల్కి ఎలెక్ట్ అయిన కంట్రీ ఏది అంటే అది మన ఇండియాని. ఓకే, ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లండన్లో ఉండడం జరిగింది. ఇండియా మళ్ళీ కూడా ఎలెక్ట్ అయింది, రీఎలెక్ట్ అయింది అనమాట. ఆల్రెడీ ఇండియా ఒక మెంబరే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కౌన్సిల్లో, అండ్ మళ్ళీ ఇండియా ఒక రీఎలెక్ట్ అయిందని చెప్పొచ్చు. సో ఈ IMO ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అంటే జెనీవా డిక్లరేషన్ 1948లో దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచి వచ్చింది అని అంటే 1958 నుంచి ఇది ఎన్ఫోర్స్ అవ్వడం జరిగింది. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కౌన్సిల్లో మళ్ళీ రీఎలెక్ట్ అయిన కంట్రీ ఏది అని అంటే అది మన ఇండియా అని. అండ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడింది అని అంటే 1948 జెనీవా డిక్లరేషన్ అగ్రిమెంట్ ప్రకారము 1958లో ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది, అంటే దీని ఫంక్షన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చి ఇండియా వన్ హౌ మెనీ మెడల్స్ అట్ ద ఏషియన్ రోయింగ్ ఛాంపియన్షిప్. సో ఏషియన్ రోయింగ్ ఛాంపియన్షిప్లో ఇండియా ఎన్ని మెడల్స్ విన్ అయింది అని అంటే 6 మెడల్స్ విన్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ ఏషియన్ రోయింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే థాయిలాండ్లో జరిగింది. సో ఈ 6 మెడల్స్లో 2 గోల్డ్ మెడల్స్ అండ్ 4 సిల్వర్ మెడల్స్ మన ఇండియా దక్కించుకోవడం జరిగింది. సో ఎక్కడ జరిగింది? ఇది థాయిలాండ్లో జరిగింది ఈ ఈవెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద ట్రెడిషనల్ బఫెలో రేస్ కంబలా పర్వ్ సెలబ్రేటెడ్? వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సారీ, కేరళ కాదు, కర్ణాటకలో ఈ కంబల పర్వ సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇది ఏంటి అని అంటే బఫెలో రేస్ అండ్ వెరీ ఫేమస్, వెరీ ఇంపార్టెంట్ బిట్ అని చెప్పొచ్చు. సో నేను రీచెక్ చేయకుండా కేరళ అని పెట్టాను, సారీ. ఇది కర్ణాటకలో ఈ సెలబ్రేషన్ జరుపుకుంటాము. అండ్ ఇందులో ఆల్మోస్ట్ 200 బఫెలోస్ పార్టిసిపేట్ చేస్తారు. అంటే బఫెలోస్తో పాటు వెనకాల వాళ్ళ ఒక పర్సన్ దీన్ని తరుముకుంటూ ఎవరు ఫాస్ట్ వెళ్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట ఈ కంబలా పర్వ్ సెలబ్రేషన్లో. ఇది ప్రాసెస్. అండ్ ఈ రేస్లో ఎక్కువగా ఈ తులువా ల్యాండ్ లార్డ్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారనమాట ఆ ఏరియాకి సంబంధించి. అండ్ ఇది ఎక్కడ అంటే ముడాబిర్ది ఇన్ దక్షిణ కన్నడ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటకలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో కంబల పర్వ్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము? కర్ణాటకలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక బఫెలో రేస్. అండ్ నెక్స్ట్ వచ్చి హూ ఈస్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ యాజ్ అన్ ఇండిపెండెంట్ డైరెక్టర్. సో కొడాక్ మహీంద్రా బ్యాంక్కి ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు అని అంటే ఆశు. ఈవిడ ఇంతకు ముందుకి క్రిసిల్కి మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేశారు. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఈమె కొటాక్ మహీంద్రాకి ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమించబడ్డారు 5 yearsకి గాను. సో January 24th నుంచి ఈవిడ చార్జ్ తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి where did Defense Minister Rajnath Singh inaugurated the Golden Victory Festival of the 1971 war? సో గోల్డెన్ విక్టరీ ఫెస్టివల్ 1971 వార్కి సంబంధించిన గోల్డెన్ విక్టరీ ఫెస్టివల్ రాజ్నాథ్ సింగ్ గారు ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అని అంటే న్యూఢిల్లీలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఈ సెలబ్రేషన్ని స్వర్ణిం విజయ్ పర్వ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది న్యూఢిల్లీలో. అండ్ ఈ ఈవెంట్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటే 1971 ఇండో పాక్ వార్ జరిగింది కదా. సో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ ఏర్పడింది సో ఈ వార్ రిజల్ట్ తోటి. సో దానికి గుర్తుగా ఈ గోల్డెన్ విక్టరీ ఫెస్టివల్ని న్యూఢిల్లీలో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చి విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ షిజియన్ 605 సాటిలైట్ ఫర్ ద స్పేస్ ఎక్స్ప్లోరేషన్? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఏ కంట్రీ అని అంటే అది చైనా కంట్రీ. షిజియాన్ 605 సాటిలైట్ లాంచ్ చేసిన కంట్రీ ఏంటి? చైనా. అండ్ ఈ శాటిలైట్ ఏదైతే ఉందో అది 400th మిషన్ ఆఫ్ ద లాంగ్ మార్చ్ సిరీస్ క్యారియర్ రాకెట్ అనమాట. చైనా లాంచ్ చేసిన లాంగ్ మార్చ్ సిరీస్లో ఇది 400th 400 మిషన్. సో షిజియాన్ 605 శాటిలైట్ని లాంచ్ చేసిన కంట్రీ ఏది అని అంటే అది చైనా. ఇది 400 మిషన్, 400th మిషన్ అనమాట. అండ్
నెక్స్ట్ వచ్చి హూ హ్యాస్ అప్రూవ్డ్ $112 million లోన్స్ టు ఎస్టాబ్లిష్ అస్సాం స్కిల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో అస్సాంలోని స్కిల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏ బ్యాంక్ $112 million లోన్స్ని అప్రూవల్ ఇచ్చింది అని అంటే ఏడీబీ. ఏడీబీ అంటే ఏంటంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది నేను ఆల్రెడీ చెప్పాను, మనీలా ఫిలిప్పైన్స్లో ఉంది. ఓకే, సో అస్సాంలోని స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసము ఈ $112 million ఏడీబీ బ్యాంక్ అస్సాం గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి హూ హ్యాస్ స్టార్టెడ్ ద ప్రోగ్రామ్ ఢిల్లీకి యోగశాల. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరు స్టార్ట్ చేశారంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఎందుకు లాంచ్ చేశారు అని అంటే ఈ సిటీ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోగా మీద ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా యోగా రెగ్యులర్గా చేయాలి, ఒక గైడెన్స్ ట్రైన్డ్ టీచర్స్ని పెట్టి యోగాని డైలీ చేయాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ఢిల్లీకి యోగాశాల ప్రోగ్రామ్ని ఢిల్లీ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది, అరవింద్ కేజ్రీవాల్ గారు. సో దీని ప్రకారం ఏంటి అని అంటే ఏదైనా ఒక మిస్ కాల్ ఇస్తే ఆ యోగా టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్టికులర్ గైడెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సిటిజన్స్కి, ఢిల్లీ సిటిజన్స్కి. అండ్ ఈ ప్రోగ్రామ్ జనవరి 2020 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఢిల్లీకి యోగశాల ఎవరు స్టార్ట్ చేశారు అని అంటే సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై ద పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ యాజ్ ఇట్స్ న్యూ సిఇఓ. సో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్కి న్యూ సిఇఓగా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే ఫైజల్ హస్నైన్. అండ్ ఈయన ఫైజల్ హస్నైన్ ఎవరిని రీప్లేస్ చేస్తారు అని అంటే వాసిం ఖాన్ని రీప్లేస్ చేయడం జరిగింది. సో జనవరి 2022 నుంచి ఈయన చార్జ్ తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ పాకిస్తానీ క్రికెట్ బోర్డు సిఇఓ ఎవరు అని అంటే ఫైజల్ హస్నైన్. అండ్ నెక్స్ట్ వచ్చి వేర్ హ్యాస్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ మా ఉమియా ధామ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ బీన్ లేడ్. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రాజెక్ట్ని మనకి గుజరాత్లో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అండ్ ఈ మా ఉమియార్ టెంపుల్ ఏదైతే ఉందో అందులో కడ్వా పట్టార్ ఫార్మింగ్ కమ్యూనిటీస్ వాళ్ళు ఈ టెంపుల్ని ఎక్కువగా ఈ గాడ్ని ఎక్కువగా ప్రేర్ చేయడం జరుగుతుంది. సో కడ్వా పటిడార్ ఫార్మింగ్ కమ్యూనిటీ. అండ్ ఈ ప్రాజెక్ట్కి ఆల్మోస్ట్ 1,500 crore రూపీస్ అనేది ఖర్చు అవబోతుంది. అండ్ ఈ టెంపుల్లో 92 పిల్లర్స్ తోటి ఈ టెంపుల్ని బిల్డ్ చేయబోతున్నారు. సో దానికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. సో ఇది ఎక్కడ ఉంది అని అంటే గుజరాత్ స్టేట్లో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి హూ హ్యాస్ బీన్ చూజన్ యాజ్ అ పర్సన్ ఆఫ్ ద ఇయర్ బై టైమ్స్ మ్యాగజైన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలన్ మాస్క్ ఎవరండి? సిఇఓ ఆఫ్ టెస్లా. సో టెస్లా సిఇఓ ఎలన్ మాస్క్. ఈయన పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2021 టైటిల్ని మ్యాగజైన్లో ఈయన ఫోటో రావడం జరిగింది. సో ఎలన్ మాస్క్ ద పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2021. అండ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2020 ఎవరికి వచ్చింది అని అంటే యుఎస్ ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అయిన కమలా హ్యారిస్. వీళ్ళిద్దరి పేరు కూడా టైమ్స్ మ్యాగజైన్లో పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2020కి రావడం జరిగింది. సో పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2021 ఎవరు? ఎలన్ మాస్క్. పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2020 ఎవరు అని అంటే జో బైడెన్ అండ్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈయన టెస్లాకే కాదు రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్కి కూడా సిఇఓనే. అండ్ తర్వాత లీడ్స్ బ్రెయిన్ చిప్ స్టార్టప్ నౌర్లింక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫార్మ్ ద బోరింగ్ కంపెనీకి కూడా ఈయన సిఇఓగా చేస్తున్నారు. సో మనకి మేజర్గా టెస్లా సిఇఓ అంటేనే ఎక్కువగా తెలుసు. సో ఎలన్ మాస్క్కి పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2021 టైమ్స్ మ్యాగజైన్ అనౌన్స్ చేయడం జరిగింది. సో 2020 ఎవరు? జో బైడెన్ అండ్ కమలా హ్యారిస్. వెరీ ఇంపార్టెంట్. ఇందులో 2 బిట్స్ కవర్ అయింది, 2021 అండ్ 2020. సో నెక్స్ట్ వచ్చి రీసెంట్గా ఈయన చనిపోవడం జరిగింది, హర్బన్స్ కపూర్. సో ఈయన ఎవరు అని అంటే ఉత్తరాఖండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క ఫార్మర్ ఎమ్మెల్యే అనమాట. సో 8 times ఎమ్మెల్యేగా ఆయన వర్క్ చేశారు. అండ్ స్పీకర్గా కూడా ఈ ఉత్తరాఖండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్గా కూడా వర్క్ చేయడం జరిగింది. సో ఈయన రీసెంట్గా చనిపోయారు. ఎవరు? ఏ స్టేట్కి సంబంధించింది? ఉత్తరాఖండ్ స్టేట్కి సంబంధించిన పర్సన్ హర్బన్స్ కపూర్. అండ్ నెక్స్ట్ వచ్చి హూ హ్యాస్ రిటన్ ద బుక్ వాటర్షెడ్ హౌ వి డిస్ట్రాయిడ్ ఇండియాస్ వాటర్ అండ్ హౌ వీ కెన్ సేవ్ ఇట్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అని అంటే మృదులా రమేష్. అండ్ ఈవిడ మృదులా రమేష్ గారు ఎవరు అని అంటే ఈమె మెంబర్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఆఫ్ వరల్డ్
వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్లో బోర్డులో ఈమె ఒక మెంబర్. అండ్ చైర్పర్సన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అట్ ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఈమె చైర్పర్సన్గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఈవిడ ఇంకొక బుక్ ఏది అనంటే ద క్లైమేట్ సొల్యూషన్ అనేది కూడా ఈమె బుక్. ఈమె ఎక్కువగా క్లైమేట్ రిలేటెడ్ ఇష్యూస్ పైన ఎక్కువగా బుక్స్ రాయడం జరుగుతుంది. సో వాటర్ షెడ్, హౌ వి డిస్ట్రాయిడ్ ఇండియాస్ వాటర్ అండ్ హౌ వీ కెన్ సేవ్ ఇట్ బుక్ రాసింది ఎవరు అంటే మృదులా రమేష్ గారు. అండ్ ఈవిడ ఇంకొక బుక్ ఏది అనంటే ద క్లైమేట్ సొల్యూషన్. సో ఇది కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చి హూ ఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కేర్ ఫర్ హాకీ క్యాంపెయిన్. సో దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే హాకీ ప్లేయర్ అయిన రాణి రంపాల్ గారు దానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండబోతున్నారు. మన ఇండియాకి సంబంధించిన హాకీ ప్లేయర్. అండ్ ఇందులో కేర్ ఫర్ హాకీ క్యాంపెయిన్ అని ఉంది కదా. సో ఈ క్యాంపెయిన్ ఏంటి అని అంటే మన ఇండియాలో హాకీని డెవలప్ చేయడానికి ఈ క్యాంపెయిన్ కేర్ ఫర్ హాకీ క్యాంపెయిన్ ని తీసుకురావడం జరిగింది. సో దీనికి గాను బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి మన ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్ అయిన రాణి రంపాల్ గారిని నియమించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. హూ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ కేర్ ఫర్ హాకీ క్యాంపెయిన్ అంటే రాణి రంపాల్ గారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చి which agency has successfully tested the supersonic missile assisted torpedo. సో టార్పిడో సూపర్సోనిక్ మిసైల్ ని ఏ ఏజెన్సీ లాంచ్ చేసింది అని అంటే మన ఇండియాకి సంబంధించిన డిఆర్డిఓ అంటే ఏంటండి, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఇది ఈ టార్పిడో మిసైల్ ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎక్కడి నుంచి లాంచ్ చేశారు అని అంటే ఒరిస్సాలోని బాలాసోర్ కోస్ట్ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరు, ఏ ఏజెన్సీ, డిఆర్డిఓ. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హూ హ్యాస్ అజ్యూమ్డ్ చార్జ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ. సో చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి ఎవరు చైర్మన్ గా నియమించబోతున్నారు అని అంటే ఎంఎం నరవనే. ఈయన మన ఆర్మీ చీఫ్ అయిన జనరల్ ఎంఎం నరవనే గారిని నియమించబోతున్నారు చైర్మన్ గా. అండ్ ఈ స్టాఫ్ కమిటీ ఏదైతే ఉందో, సిడిఎస్ ఏదైతే ఉందో, సో దీంట్లో చైర్మన్ గా వెరీ సీనియర్ పర్సన్స్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ రోల్ ఏంటి అని అంటే వీళ్ళు అడ్వైజ్ ఇస్తూ ఉంటారనమాట. మిలిటరీ ఆపరేషన్స్ లో అడ్వైజ్ ఇవ్వడము లేదా ఈ మిలిటరీ ఆపరేషన్స్ ని కండక్ట్ చేయడంలో ప్రిపేర్ చేయడంలో వీళ్ళ అడ్వైజ్ అనేది మేజర్ గా ఉండబోతుంది. సో దీంట్లో ఈ సిడిఎస్ లో మేజర్ గా సీనియర్ పర్సన్స్ ని ఎక్కువగా పెడతారు. సో ప్రెసెంట్ మన ఇండియన్ ఆర్మీ చీఫ్ అయిన ఎంఎం నరవరే గారిని చైర్మన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి చైర్మన్ గా నియమించబోతున్నారు. సో నెక్స్ట్ వచ్చి which state's Ascot Wildlife Sanctuary has been declared as eco-sensitive zone. సో ఏ స్టేట్ లోని ఆస్కాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఎకనామిక్ సెన్సిటివ్ జోన్ గా డిక్లేర్ చేశారు అని అంటే ఉత్తరాఖండ్ స్టేట్ కి సంబంధించిన ఆస్కాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఎకనామిక్ సెన్సిటివ్ జోన్ గా డిక్లేర్ చేశారు. సో ఎకనామిక్ సెన్సిటివ్ జోన్ అంటే ఏంటి అని అంటే ఏదైతే ఏరియా ఉంటుందో, ఏ ఏరియానైతే ఎకనామిక్ సెన్సిటివ్ జోన్ గా డిక్లేర్ చేస్తారో అక్కడ అనేది ఈ హంటింగ్ అనేది లేదా హ్యూమన్ యాక్టివిటీస్ అనేది నిషేధించబడుతుంది అనమాట. సో అంటే అక్కడ ఉన్న స్పీసీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కోట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో డీర్స్ ఉన్నాయి ఎక్కువగా. సో అవన్నీ కూడా ఎండేంజర్ స్టేజ్ లో ఉన్నాయి. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఏరియాని ఎకనామిక్ సెన్సిటివ్ జోన్ గా నియమించడం జరిగింది, డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆస్కాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అని అంటే ఉత్తరాఖండ్ స్టేట్ లో ఉంది. సో నెక్స్ట్ వచ్చి వెర్ ఇస్ ద ఫస్ట్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ ఇన్ లడాక్ లొకేటెడ్. సో లడాక్ లో ఫస్ట్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ ఎక్కడ పెట్టారు అని అంటే లెహ్ ప్లేస్ లో, లడాక్ క్యాపిటల్ సిటీ అయిన లెహ్ లో దీన్ని నియమించడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. సో 91.1 ఎఫ్ఎం దీన్ని కవర్ చేస్తుంది. అండ్ అక్కడ ఉన్న ఏరియా మొత్తం కూడా ఈ ఎఫ్ఎం అనేది యూస్ చేసుకోవచ్చు. ఆ ఏరియాలో ఉన్న పీపుల్ 50 కిలోమీటర్స్ ఏరియాలో ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న పీపుల్ అందరూ కూడా ఈ ఎఫ్ఎం ని యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ లడాక్ లో ఎక్కడ అంటే లెహ్ ప్లేస్ లో. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ స్పేస్ క్రాఫ్ట్ ఆఫ్ నాసా హ్యాస్ టచ్ ద కరోనా ఆఫ్ సన్. సో కరోనా అంటే ఏంటి అని అంటే సన్ యొక్క అవుటర్ ఏరియా అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్. సో ఇది ఈ అవుటర్ ఏరియాని రీచ్ అయిన స్పేస్ క్రాఫ్ట్ ఏది అని అంటే అది పార్కర్ ప్రోబ్. ఓకే, సో ఈ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. ఈ పార్కర్ ప్రోబ్ ఫస్ట్ టైం ఈ కరోనా సన్ యొక్క కరోనా అంటే అవుటర్ లేయర్ ని రీచ్ అవ్వడం జరిగింది. అంటే మనకి సన్ అనేది ఎంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది మనకు తెలుసు.
ఇక్కడ ఆల్మోస్ట్ 2 మిలియన్ డిగ్రీస్ ఫారెన్ హీట్ అనేది ఉండడం జరుగుతుంది. సో అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది, టచ్ అవ్వడం జరిగింది. ఏ శాటిలైట్, ఏ స్పేస్ క్రాఫ్ట్ అని అంటే పోర్కర్ ప్రోబ్. అండ్ ఇది ఎవరు లాంచ్ చేశారు అంటే నాసా. నాసా అంటే ఏంటంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అండి. సో ఇది మనకి ఈ పోర్కర్ ప్రోబ్ అనే స్పేస్ క్రాఫ్ట్ ని తీసుకురావడం జరిగింది. అది సన్ యొక్క కరోనా అంటే అవుటర్ లేయర్ ని టచ్ అవ్వడం జరిగింది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ లాంచ్ ద ఖేలో ఇండియా ఉమెన్స్ అండర్ 21 హాకీ లీగ్. సో ఖేలో ఇండియా ఉమెన్స్ అండర్ 21 హాకీ లీగ్ ని లాంచ్ చేసిన పర్సన్ ఎవరు అని అంటే మన యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ అయిన అనురాగ్ ఠాకూర్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది December 15న ఢిల్లీలోని ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అనురాగ్ ఠాకూర్ గారు ఈ ఖేలో ఇండియా ఉమెన్స్ అండర్ 21 హాకీ లీగ్ ని స్టార్ట్ చేశారు. అండ్ ఈ రోజు లాస్ట్ కాదు, ఇంకోటి ఉంది. విచ్ కంట్రీ సైంటిస్ట్ హ్యావ్ స్టార్టెడ్ టెస్టింగ్ ద ఫస్ట్ నీడిల్లెస్ COVID-19 వ్యాక్సిన్. సో COVID-19 అంటే మనకి ఇప్పటివరకు COVID-19 వ్యాక్సిన్ ఎలా ఇస్తారు, ఇంజెక్షన్ ద్వారా ఇస్తున్నారు కదా. సో ఇంజెక్షన్ లేకుండా ఏ కంట్రీ COVID-19 వ్యాక్సిన్ ని ఇవ్వబోతుంది అని అంటే అది యూకే, యునైటెడ్ కింగ్డమ్. ఈ నీడ్లెస్ COVID-19 వ్యాక్సిన్ ఏ విధంగా ఇస్తారంటే ఇది మిషన్. సో ఎయిర్ ప్రెషర్ తోటి ఇక్కడ స్కిన్ కి పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఆ ప్రెషర్ తోటి ఆ వ్యాక్సిన్ అనేది స్కిన్ నుంచి లోపలికి వెళ్ళిపోయి మనకి ఈ మెడిసిన్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీన్ని కనుక్కున్న కంపెనీ ఏది అని అంటే డియోసిన్ వ్యాక్స్. అండ్ ఇది ఈ నీడ్లెస్ COVID-19 వ్యాక్సిన్ స్టార్ట్ చేయబోతుంది. సో ఏ కంట్రీ ఫస్ట్ టైం నీడ్లెస్ COVID-19 వ్యాక్సిన్ లాంచ్ చేసింది అని అంటే యూకే. అండ్ టుడే లాస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి హూ హ్యాస్ రీసెంట్లీ రిలీజ్ ద బుక్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆన్ ఆంకాలజీ. సో ఈ బుక్ ని రాసిన రచయిత ఎవరు అని అంటే జగదీష్ ముఖి గారు. ఈయన ఎవరండి, మనకి అస్సాం గవర్నర్ అండ్ ఇంతకు ముందుకి వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా కూడా ఈయన వర్క్ చేశారు. సో ఈయన ఈ బుక్ ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ బుక్ ఎందుకు అని అంటే క్లినికల్ ప్రాక్టీసెస్ కోసము ఈ బుక్ అనేది ఎక్కువగా యూజ్ అవబోతుంది. అండ్ ఈ బుక్ ని తీసుకొచ్చింది ఎవరు అని అంటే జగదీష్ ముఖి గారు. సో ఇది మనకి 15th నుంచి 18th వరకు ఉన్న కరెంట్ అఫైర్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఏమైనా మిస్ అయితే నాకు కమెంట్ బాక్స్లో చేయండి. అండ్ మన గ్రూప్లో కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో కొంచెం బిజీగా ఉండి నేను తొందరగా పెట్టలేకపోయాను. బట్ డెఫినెట్గా నేను కరెంట్ అఫైర్స్ అనేది డెఫినెట్గా పెడతాను నేను. సో మీరు నా ఛానల్ని చూస్తూ ఉండండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే కమెంట్ చేయండి. ఇంకా ఏదైనా మిస్ అయితే కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గుడ్ లక్.